ఒక వ్యక్తికి కూతురు పుట్టింది, ఆమె పేరు ఆపద అని పేరు పెట్టాడు. కొన్ని రోజుల తర్వాత రెండో కూతురు పుట్టింది, ఆమె పేరు విపత్తు అని పెట్టాడు. ఇంకొన్ని రోజుల తర్వాత మూడో కూతురు పుట్టింది, ఆమె పేరు ప్రశ్న అని పెట్టాడు. తర్వాత కొడుకు పుడతాడు, అతని పేరు అదృష్టం అని పెడతాడు. ఈ విధంగా రోజులు గడుస్తూ ఉంటాయి. పిల్లలు పెరిగి పెద్దవారు అవుతారు. అతను ఆడపిల్లల్ని సరిగా పట్టించుకునేవాడు కాదు, కొడుకుని మాత్రం బాగా చూసుకునేవాడు. ఉన్న డబ్బంతా పోసి అప్పులు చేసి కొడుకుని బాగా చదివిస్తాడు. కొడుకు బాగా చదువుకొని అమెరికా వెళ్ళి జాబ్ చేస్తూ అక్కడ బాగా డబ్బులు సంపాదించి వాళ్ళ అమ్మ నాన్నకు చెప్పకుండా పెళ్లి చేసుకుంటాడు. పెళ్లి చేసుకున్న తర్వాత అమ్మ నాన్నని పట్టించుకునేవాడు కాదు, డబ్బులు పంపించేవాడు కూడా కాదు, ఫోన్ కూడా చేసేవాడు కాదు. కొడుకు చదువు కోసం వాళ్ళ తండ్రి చాలా అప్పులు చేసి ఉంటాడు. ఈ విధంగా ఒకరోజు ఆ తండ్రికి తన కొడుకును నమ్మి పూర్తిగా మోసపోయానని అర్థమవుతుంది. ఆ విధంగా కొడుకును తలుచుకుని తండ్రి ప్రతిరోజు ఏడుస్తూ ఉండేవాడు. ఒకరోజు ముగ్గురు కూతుళ్ళు దగ్గరికి వచ్చి, నాన్న ఎందుకు ఏడుస్తున్నావు, నీకు మేమున్నాము కదా అని ఆ తండ్రిని ఓదార్చుతారు. ఆ తర్వాత ఆ ముగ్గురు అమ్మాయిలు కూడా జాబ్ చేస్తూ తన తండ్రి అప్పులు మొత్తం తీర్చి వాళ్ళ అమ్మా నాన్నను బాగా చూసుకుంటారు. ఈ విధంగా తండ్రి చాలా బాధపడేవాడు. నా ముగ్గురు కూతుళ్ళకి అన్యాయం చేసి నా కొడుకుని బాగా చూసుకున్నాను, బాగా చదివించాను, కానీ అతడేమో మమ్మల్ని పట్టించుకోకుండా వెళ్ళిపోయాడని ప్రతిరోజు కూడా కుమిలిపోయేవాడు. ఇలాంటి తప్పు మీరు కూడా చేయకండి. ఆడపిల్లలు పుట్టారని బాధపడకండి. ఆడపిల్లలు పుట్టారంటే అదృష్టంగా భావించండి. వృద్ధాప్యంలో ఉన్న తల్లిదండ్రుల ఆలనా పాలన ఎక్కువగా చూసుకునేది మగ పిల్లలు కాదు, ఆడపిల్లలే. ఈరోజు సర్వే రిపోర్ట్స్ చెబుతున్నాయి.